అమ్మవారికి తమలపాకు వక్కలను నూరి ప్రసాదంగా సమర్పిస్తారట. అది ఎక్కడో మీకు తెలుసా? అవును, ఇలాంటి విషయాలు మీకు మా ఛానల్ ద్వారా వస్తూ ఉంటాయి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న షేర్ బటన్ ని నొక్కి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. సతీదేవి దక్ష యజ్ఞంలో ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత ఆమె కుడి చెయ్యి మహారాష్ట్రలోని మహూర్ ప్రాంతంలోనే పడింది. ఈ క్షేత్రంలోని ఏకవీరాదేవి వెలిసిందని పురాణాలు చెప్తున్నాయి. అక్కడ అమ్మవారికి తమలపాకు వక్కలను నూరి ప్రత్యేక ప్రసాదంగా పెడుతుంటారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు నాందేడ్కు ఈశాన్యంగా సుమారు 135 కిలోమీటర్ల దూరంలో మహర్గఢ్ అనే క్షేత్రం ఉంది. మహర్ బస్ స్టాండ్ కు దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన పర్వతం మీద శ్రీ రేణుకాదేవి శక్తిపీఠం ఉంది. ఈ రేణుకాదేవినే శ్రీ ఏకవీరికాదేవిగా కొలుస్తారు. అష్టాదశ శక్తి పీఠాలలో 8వదిగా ఇది ఖ్యాతి పొందింది. ఏకవీరాదేవి శక్తిపీఠం ఆలయం అంతా సింధూర రంగులో దర్శనమిచ్చే శ్రీ ఏకవీరిక దేవి మందిరం చాలా ప్రాచీనమైనది. చిన్న ముఖద్వారం నుంచి ఆలయ ప్రవేశం ఉంటుంది. అక్కడ రేణుకాదేవి శిరోభాగం మాత్రమే దర్శనమిస్తుంది. అమ్మవారి ముఖమంతా సింధూరం పూస్తారు. కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా మహారాష్ట్రలోని కోలీ ప్రజలు ఏకవీరిక తమ కులదేవతగా భావిస్తారు.